హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉందండి. నాకు వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు, 2000 వాచ్ అవర్స్ అయ్యాయి. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు టాపిక్ ఏంటంటే స్పెషల్ వీడియో అనమాట. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా షేప్ పెట్టినా కుదరదండి. చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత సరిపోద్ది బాగానే, కానీ చెస్ట్ లేని వాళ్ళకి, తక్కువగా ఉన్న వాళ్ళకి ఎంత బాగా మనం కుట్టండి సెట్ అవ్వదు. ఈ సైజ్ ఏంటంటే 32 సైజు చూడండి, పెద్ద సైజే కానీ చెస్ట్ చాలా తక్కువ. ఎలా పెట్టుకోవాలన్నది నేను చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ అండి, అది తిప్పేసి నీట్గా స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు 2.25 పెట్టాలండి. ఓకేనా, 2.25 పెట్టుకోండి. స్టార్టింగ్ నుంచి 2.25 పెట్టండి. ఓకేనా, అక్కడ నుంచి మళ్ళీ 2.25 పెట్టండి. మళ్ళీ షేప్ పాయింట్ 2.5 తీస్తే వాళ్ళకి బర్స్ట్ పైకి వెళ్ళిపోద్ది అనమాట. పాయింట్ పైకి వెళ్ళిపోద్ది. సో 2.25 తీసుకోండి, సరిపోద్ది. అంతా 2.25 అండి. ఫస్ట్ నుంచి 2.5 తీసుకున్నాం, 2.25 తీసుకున్నాం. ఇది కూడా 2.25 తీసుకోండి. సెంటర్కి ఫోల్డ్ చేయండి. సెంటర్కి ఫోల్డ్ చేసి ఎక్కడైతే సెంటర్ వస్తుందో చూసి కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు ఈ 2 డాట్స్కి ఎంత గ్యాప్ ఉంది? 1.75 ఉంది, పావు తక్కువ 2 ఉంది. సేమ్ వీటికి కూడా అంతే ఉండాలన్నమాట. ఇటు నుంచి చూసినా అంతే ఉండాలి, అటు నుంచి చూసినా అంతే ఉండాలి. మీకు ఫస్ట్ పాయింట్ ఉంది కదా, దానికి స్ట్రైట్గా రావాలండి పాయింట్ అనేది. అలా అయితే చాలా బాగా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది, చూడడానికి లుక్ బాగుంటుంది. చెస్ట్కి అన్నది కరెక్ట్గా పట్టేసి ఉంటుంది అన్నమాట షేప్. ఓకేనా, ఇప్పుడు చూడండి ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా. ఇలా ట్రయాంగిల్ షేప్ అనేది రావాలండి. మనం స్టిచ్ చేసేసుకునేటప్పుడు బాగుంటుంది, చూడడానికి కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇది జస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇది 2.25, ఇది వచ్చేసి 2.25 రాసాను కానీ కాదండి, 4 ఇంచెస్ ఉంటుంది. ఇది వచ్చేసి 4, హైట్ 2.25, వెడల్పు 2.25, గ్యాప్ వచ్చేసి 2.25. ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ కూడా 2.25. మీరు 2.5 తీసుకున్నట్టుగా అయితే చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి సైడ్కి వెళ్ళిపోద్ది అనమాట. చెస్ట్ పాయింట్ అనేది సైడ్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఎక్కడైతే డాట్స్ మీరు టక్స్ పెట్టుకున్నా పర్వాలేదు, క్లియర్గా ఆ టక్స్కి టక్స్కి కుట్టేసుకోవచ్చు. స్ట్రైట్గా కుట్టాలన్నమాట. మనం ఎలా అయితే గీసుకున్నామో, మార్క్ చేసుకున్నామో అలాగా. ఇప్పుడు ఇలా పట్టుకొని ఇది సెంటర్కి కొద్దిగా కుట్టేశాక మీరు సెంటర్కి అనేది చూసుకోవాలి. కొద్దిగా కుట్టేసి సెంటర్కి చూసుకోవాలి. సెంటర్ చూసుకొని మార్క్ చేసుకోండి, స్టిచ్ వేసేసుకోండి. ఇలా వేయడం వల్ల, సెంటర్కి వేయడం వల్ల ఏంటంటే కరెక్ట్ పాయింట్గా వస్తుందండి అది. ఎదుగోండి, చూసారా ఎంత బాగా వచ్చిందో. అంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మనం సెట్ చేయాలి. వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ పెట్టేసామనుకోండి, ఎక్కువ తీసుకున్నాం 2.5 అలా తీసుకున్నామంటే లూజ్ అయిపోద్ది. కప్ సైజ్ అనేది లూజ్ అయిపోయి వాళ్ళకి ఎవరికైనా సరే గలీజ్గా అనిపిస్తుంది కదా. మన చెస్ట్కి మనం కరెక్ట్గా బ్లౌజ్ కుదిరితేనే కుదిరినట్టుగా ఉంటుంది. ఈ ఆంటీ వాళ్ళు కొత్తగానే ఇచ్చారు. ఫస్ట్ ఒక 2 ఇచ్చారు, మళ్ళీ ఒక 2 ఇచ్చారు. అంటే చెస్ట్ సైజే సరిపోవట్లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే లూజ్గా ఉంటుంది అని చెప్పారనమాట. నేను ఇలా కుట్టాను. కుడుతుంటే అరే ఇది వీడియో తీస్తే ఇంకా బాగుంటుంది కదా అనిపించి వీడియో తీశాను.
ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుగైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందండి. నెక్ షేప్ చూసారా ఎంత బాగా వచ్చిందో. వాళ్ళది బాడీ వెడల్పుగానే ఉంటుందండి, సన్నం కాదు, వీళ్ళు బొద్దుగానే ఉంటారు. కానీ చెస్ట్ అనేది తక్కువ. ఇప్పుడు వచ్చేసి సేమ్ 2.5కి మార్క్ చేసుకుంటున్నాను. మళ్ళీ 2.5కి మార్క్ చేశాను. మళ్ళీ 2.5కి మార్క్ చేసుకున్నాను. పైకి 2.5 మార్క్ చేసుకుంటున్నాను. ఓకేనా? మీరు ఈ విధంగా ఫాలో అయితే చెస్ట్ తక్కువ ఉంటే మనం ఈజీగా కుట్టేయచ్చు. అలాగే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి నా వీడియోస్ వెళ్ళి చెక్ చేయండి. బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలనేది చెప్పాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఉంటాయి. అండ్ నా ఛానల్ని ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అలాగే ఇంకా సగం రీచ్ అయ్యామనుకోండి, మానిటైజేషన్ వచ్చేస్తుంది. నేను మానిటైజేషన్ కోసం వీడియోస్ చేయట్లేదు, కాకపోతే చెప్తున్నాను. ఎంతమందికి మనం రీచ్ అయితే అంత ఎక్కువ మందికి మన వీడియోస్ అనేవి యూజ్ అవుతుంటాయి కదా. ఇప్పుడు 2 సైడ్స్ వేసేసుకున్నామండి. షేప్స్ అనేవి జాయిన్ చేసేసుకుంటే, షేప్ బెల్ట్ వేసేసుకుంటే అయిపోతుంది. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.